అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కొత్తగా మనకు క్యాబినెట్‌లో జీఎస్టీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 2.0గా మనకు కొత్తగా జీఎస్టీ అనేది రావడం జరుగుతుంది. ఏ వస్తువుల మీద మనకు తక్కువగా జీఎస్టీ పడుతుంది, ఎలాంటి వస్తువుల మీద ఎక్కువగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఒకసారి ఈ వీడియోలో క్లియర్‌గా చూస్తానికి ట్రై చేద్దాం. ఇంతకు ముందుగా ఉన్నటువంటి స్లాబ్స్ అన్నీ మార్చేసి ఇప్పుడు కొత్త సిస్టమ్ అనేది ఈ యొక్క జీఎస్టీలో తీసుకురావడం జరిగింది. దీనిలో మనం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు ఎలాంటి వస్తువులు మనకు చౌకగా దొరుకుతాయి, ఎలాంటి వస్తువులు మనకి కాస్ట్లీగా ఉంటాయని మొత్తం క్లియర్‌గా మీకు వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ పాయింట్ ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి ఓల్డ్ సిస్టమ్ వర్సెస్ న్యూ సిస్టమ్ అన్నారు. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఓల్డ్ సిస్టమ్ అండ్ న్యూ సిస్టమ్ దీనిలో ఉన్నటువంటి మార్పులు ఒకసారి చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్‌ది ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి ఇంతవరకు జీఎస్టీ అనేది 4 ప్రధాన ప్లాట్‌లుగా ఉండేది. అంటే 4 రకాలుగా జీఎస్టీని ఇంతకుముందు మనం కాలిక్యులేట్ చేసేవాళ్ళం. ఇప్పుడు దాన్ని 4 స్లాబ్‌లుగా ఉన్నదాన్ని 2 స్లాబ్‌లుగా తీసుకురావడం జరిగింది. ఆ 4 స్లాబులు వచ్చేసి మనకు 5%, 12%, 18% అండ్ 28%గా మనకు ఉండేదన్నమాట ఇప్పుడు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్ని జీఎస్టీ 2.0 పేరుతో ముందుకు తీసుకురావడం జరిగింది. ఓకేనా? ఇకపై ప్రధానంగా 2 స్లాబులు మాత్రమే ఉంటాయి. ఒకటి 5%, రెండోది 18%. ఈ విధంగా మాత్రమే ఉండేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ కొన్ని లగ్జరీ వస్తువుల మీద మాత్రం ప్రత్యేకంగా 40% వరకు జీఎస్టీ అనేది ఉండేదానికి అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? ఈ యొక్క జీఎస్టీ 2.0 స్కీమ్ అనేది ఈ మంత్ సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానుంది. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్టయితే తర్వాత న్యూ రేట్స్ అండ్ థింగ్స్ అంటే కొత్తగా ఎలాంటి రేట్లు వస్తున్నాయి, అలాంటి ఎలాంటి వస్తువుల మీద కొత్తగా రేట్లు వచ్చేదానికి అవకాశాలను ఒకసారి చూద్దాం. ఫస్ట్‌ది వచ్చేసి 0% ట్యాక్స్ అంటే ఎలాంటి ట్యాక్స్ లేనటువంటి వస్తువులు కొన్ని ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూద్దాం మనం. పాలు, పన్నీరు, రొట్టె, పిజ్జా, బ్రెడ్ ఇవన్నీ వచ్చిన పుస్తకాలు కావచ్చు, మ్యాప్స్ కావచ్చు, హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ కావచ్చు, ఇవన్నీ కూడాను కొన్ని లైఫ్ సేవింగ్ సంబంధించినటువంటి మెడికల్స్ ఇవన్నీ కూడాను 0% ట్యాక్స్ మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ 5% ట్యాక్స్ అంటే ఈ యొక్క 5% ట్యాక్స్ అనేది వేటి మీద ఉండే అవకాశాలను చూద్దాం ఒకసారి. హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్‌పేస్ట్, సోపు, బటరు, ఘీ, చీజు, ఫ్రూట్ జ్యూసెస్, మెడిసిన్ అలాగే మెడికల్ సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు, అగ్రికల్చర్ మెషినరీ కావచ్చు, చిన్నటువంటి కార్లు అంటే 1200 సీసీ లోపల ఉన్నటువంటి కార్లు కావచ్చు, అదేవిధంగా బైకులు 350 సీసీ కంటే తక్కువ ఉన్న బైకుల మీద వీటన్నిటి మీద మనకు 5% జీఎస్టీ అనేది ఉండేదానికి అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్టయితే 18% జీఎస్టీ అంటే 18% జీఎస్టీ అనేది వేటి మీద ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే 18% అనేది రెస్టారెంట్స్, హోటల్స్, టెలికాం ఇండస్ట్రీ కావచ్చు, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టార్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ అంటే టీవీ, ఫ్రిడ్జ్ ఇలాంటి ఎలక్ట్రికల్ ఐటమ్స్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడాను వాటి మీద 18% ఉండేదానికి అవకాశం ఉంది. అంతకుముందు ఇది 28%గా ఉండేది. ఇప్పుడు దాన్ని 18%గా మార్చడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం హై ఎండ్ కాస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే 40% జీఎస్టీ అన్నారు. ఈ 40% జీఎస్టీ విషయానికి వచ్చినట్టయితే లగ్జరీ కార్స్ అండ్ కొన్ని గుడ్సెస్ మీద మనకి రావడం జరిగింది. హై ఎండ్ కార్స్ విషయానికి వచ్చినట్టయితే మనకి బడ్జెట్ అనేది కొంచెం బడ్జెటరీ కార్లు ఉంటాయి. వాటికి సంబంధించి హై ఎండ్ కార్స్ మీద, లగ్జరీ బైక్స్ మీద, యాచెస్ అదేవిధంగా సిగరెట్స్ మీద ఓకేనా? సిగరెట్స్, పాన్ మసాలా, టొబాకో, ఎయిర్ డ్రింక్స్ అదేవిధంగా కొన్ని ఎనర్జీ డ్రింక్స్ వీటన్నిటి మీద మనకు 40% వరకు జీఎస్టీ అనేది వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే 4th పాయింట్ ఒకసారి చూద్దాం. బెనిఫిట్స్ ఆఫ్ పీపుల్ అంటే ఈ యొక్క న్యూ జీఎస్టీ 2.0 వల్ల మనకి పీపుల్స్కి ఎలాంటి బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇన్సూరెన్స్ అనేది పూర్తిగా మనకు ఫ్రీగా దొరికే అవకాశం అయితే ఉంది. దాని మీద ఎలాంటి జీఎస్టీ అయితే లేదన్నమాట. ఓకేనా? మిడిల్ క్లాస్కి ఇది ఒక పెద్ద ఉపశమనం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి లైఫ్ సేవింగ్ మెడికల్స్ అంటే మెడిసిన్స్ కావచ్చు, అదేవిధంగా హాస్పిటల్స్ మీద కావచ్చు, వాటి మీద కూడా ఖర్చులు తగ్గేదానికి అవకాశాలు ఉన్నాయి. సిమెంటు, స్మాల్ వెహికల్స్ వంటి వాటి మీద కూడా జీఎస్టీ అనేది తగ్గేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా కన్స్ట్రక్షన్ కూడా మంచి అవకాశాలు అనేది వచ్చేదానికి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మొత్తానికి ఇప్పుడు వచ్చినటువంటి 2.0 అనేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే చాలా వరకు బెనిఫిట్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కువ ట్యాక్స్ అని చూసుకుంటే లగ్జరీ ఐటమ్స్ మీద మాత్రమే మనకు 40% జీఎస్టీ అనేది వేయడం జరిగింది. మిగిలిన అన్నిటి మీద కూడాను మిడిల్ క్లాస్కే ఫేవర్ చేయడం అంటూ జరిగిందన్నమాట. ఈ మొత్తం కూడాను ఈ యొక్క జీఎస్టీ స్కీమ్ మొత్తం మీద. ఓకేనా? ఇక్కడ కన్క్లూజన్ విషయానికి వచ్చినట్టయితే ఈ యొక్క సిస్టమ్ అనేది మనకు సెప్టెంబర్ 22 నుంచి రానుంది. ఎవరన్నా మీకు ఏదేదో రకరకాలు అనుకుంటారు కాబట్టి అవన్నీ కూడా మీకు కొంచెం తక్కువ బడ్జెట్ దొరికేదానికి అవకాశాలు ఉంటాయి. ఓకేనా? ఇల్లు కట్టుకోవాలన్నా మనకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కావచ్చు, లేకపోతే మనం ఒక చిన్న కారు కొనుక్కోవాలన్నా, చిన్న బైక్ కొనుక్కోవాలన్నా, ఎలక్ట్రికల్ ఐటమ్స్ కొనుక్కోవాలన్నా వీటన్నిటి మీద మనకు అదేవిధంగా ఇన్సూరెన్స్ పాలసీస్ మనం తీసుకోవాలన్నా సరే వీటన్నిటి మీద మనకి జీఎస్టీ అనేది తక్కువగా ఉంది కాబట్టి
ఓకేనా? దీన్ని మాత్రం యూటిలైజ్ చేసుకునేదని ట్రై చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసానికి ట్రై చేయండి. అదేవిధంగా మన ఛానల్ని స్కిప్ చేయకుండా అందరూ కూడాను పూర్తిగా చూసేయాలని ట్రై చేసి వీలైనంత వరకు అందరూ కూడాను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకునేదని ట్రై చేయండి. ఓకేనా? లైక్ చేసి వీలైనంత వరకు అందరూ కూడాను సపోర్ట్ చేసానికి ట్రై చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే అలాంటి వాళ్ళందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకునేది ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్.